కులమత భేదాలు లేకుండా అందరూ ఐక్యంగా ఉండాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు కూనంనేని. ప్రజలంతా ఐక్యంగా సన్మార్గంలో నడవాలన్నారు. కొంతమంది మతం పేరుతో, ఉగ్రవాదం పేరుతో విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ముస్లింల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు కూనంనేని. రంజాన్ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా పవిత్రంగా జరుపుకున్నారు. దీనిలో హిందువులు ముస్లింలనే తేడా లేకుండా అన్ని మతాల వారు కూడా ఈ రంజాన్ సందర్భాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు సంఘీభావంగా నిలబడ్డారు. ఈ సందర్భంగా మనం ప్రపంచంలో గాని భారతదేశంలో గాని హిందూ, ముస్లింలు, క్రిస్టియన్స్, సర్వ జాతులు, సర్వ మతాలు ఐక్యంగా ఉండే విధంగా మనం ఆ మత గ్రంథాల్లో ఏం పొందుపరచబడిందో ఆ విధంగా జరిగే విధంగా మనం ఆ సమాజాన్ని రూపొందించుకోవడానికి కృషి చేద్దాం. అలా కాకుండా మత గ్రంథాల్లో ఒక రకంగా రాసి ఉంటే మరోవైపు కొంతమంది ఉగ్రవాదం పేరుతో, మతోన్మాదం పేరుతో ఈ దేశాన్ని, ప్రపంచాన్ని అన్ని ప్రాంతాల్లో విభజన తీసుకొస్తూ, అలాగే ఉద్రేకాలు రెచ్చగొడుతూ, అనేక రకాలుగా రాజకీయ చిచ్చు లేపుతూ, అనేక వందల వేల మందిని హతమారుస్తూ ఇలా అరాచక పద్ధతులకు పాల్పడుతున్నారు మతం పేరుతో. అది హిందువులైనా, ముస్లింలైనా, మరి ఏ మతమైనా సరే అవి లేకుండా అందరూ కలిసి ఉండాలని కోరుతూ